చంద్రబాబు చెప్పేవి అసత్యాలని జనాలకు తెలుసని తెలిపారు. సాధ్యమైనవి మాత్రమే జగన్ మేనిఫెస్టోలో ఉంచారని, కోవిడ్ సమయంలో సంక్షేమ పథకాలు ఆగలేదని చెప్పారు. కూటమి హామీలన్నీ అమలు చేయలేనివని, అయినా పదే పదే అబద్దాలే చెబుతారని సజ్జలు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ తెచ్చిందని చెప్పారు. వాస్తవాలకు విరుద్ధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల ఫైర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని అంటాడు. కాదు బాబు, అది బీజేపీ అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నుంచి వచ్చింది మోడల్ కానీ డ్రాఫ్ట్ ఆర్డర్ కానీ, అందులో దాని ఇంప్లిమెంటేషన్ కూడా జరగట్లేదు, కోర్టులో ఉందని ఎంత చెప్పినా దానికి అసలు పట్టించుకునే అయిపోయి ఇప్పుడు ఇంకా ఏదేదో చెప్తున్నాడు. ప్రచారం ఒక పక్క జరుగుతుండగా బూత్ కమిటీలు మావన్నీ దాదాపు 47,000 బూత్లకు సంబంధించిన బూత్ కమిటీల నిర్మాణం పూర్తయింది. ప్రతి బూత్లోనూ 1+10 కింద, అంటే ఆ బూత్కి సంబంధించిన బూత్ కమిటీ ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు, 10 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళది పూర్తి అయిపోయి ఇప్పుడు ఫైనల్గా ఎలక్షన్లకు పోతుండగా ఇప్పుడు ఫైనల్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్లో మరోసారి డోర్ టు డోర్, గడప గడపకు ఈ బూత్ కమిటీ సభ్యులు చేసే ప్రచారాన్ని చేపట్టారు. దీని పేరు జగన్ కోసం సిద్ధం. సిద్ధం సభలు జరిగాయి, మేము సిద్ధమని మళ్లీ సభలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేశారు. ఇప్పుడు బూత్ కమిటీ సభ్యులు ప్రతి డోర్కి వెళ్లి మళ్లీ వాళ్ళ అభిమానం, ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ, ఇది కూడా ఇళ్లలోనే, అంటే మన రాష్ట్రంలో 1.67 హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లల్లో ఇది ఉండాలి. వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా, మీరు ఈరోజు ఆ రోజు ఇది చెప్పారని అడగడానికి వాళ్ళకు కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని నేను అనుకోను. అందులో ఇది ఉండడం కోసం కూడా ఇయర్ మొత్తం క్యాలెండర్ కూడా ఇస్తున్నాం. సో ఇది ఈ క్యాంపెయిన్ జగన్ కోసం సిద్ధం అనేది మొదలై ఈ రోజు నుంచి జరుగుతోంది. ఇది ఫైనల్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్. ఇన్ అడిషన్ టు వాట్ వీ హ్యావ్ డన్ ఆల్ దీస్ డేస్ అండ్ ఆల్సో క్యాండిడేట్స్ ప్రధానంగా చేస్తున్నది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసేసరికి వాళ్ళ గుండెలు గుబేలు మండుతున్నాయి. ఇక్కడ పొరపాటున దీన్ని ఒప్పుకుంటే మిగిలిన స్టేట్స్ లో మా పరిస్థితి ఏంటని మోడీ గారి గుండెలు గుబేలు అన్నట్టున్నాయి. అందుకోసమే ఆఖరికి ఆ పువ్వు గుర్తు పెడుతుంటే కూడా దానికి అడ్డం పడినారని, ససేమిరా అన్నారని వార్తలు బయటకు వచ్చాయి. 3-4 గంటలు డిలేడ్గా వచ్చారు. అది ఆ మొత్తం ఆ ప్రహసనం చూస్తే, మేనిఫెస్టో రిలీజింగ్ దాన్ని చూస్తే అసలు దీనికి బీజేపీ మద్దతు లేదు కదా, యాక్చువల్ దాన్ని వాళ్ళు డినై చేస్తున్నారనేది ఎక్కువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మద్దతు లేకుండా న్యూట్రల్గా ఉండడం కాదు, మాకొద్దు మేమైతే దీన్ని ఓన్ చేసుకోమనేది స్పష్టంగా చెప్పారనేది, సూటిగా చెప్పారు అనేది ఆ ప్రహసనం ద్వారా మనకు కనిపిస్తుంది.